మొన్న దక్షిణాఫ్రికా అలాగే భారత్కి మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా మొదటి వన్డే బీహార్ రాంచీలో జరిగినట్టుంది. అది కూడా ఉత్కంఠభరితంగా సాగి చివరిగా అంటే 349 లక్ష్యం 49 కొడితే 350తో దిగిన వాళ్ళు ఆల్మోస్ట్ 330 పైచీలకు కొట్టేశారు. చివరి వరకు పోతుందేమో బౌలర్స్ కూడా ఆడేశారు. మొత్తానికి అమ్మయ్య అని గెలిచాం. రెండో వన్డేలో 358 కొడితే 359 లక్ష్యంతో దక్షిణాఫ్రికా దిగి కేవలం 3 వికెట్లు 4 వికెట్లు కోల్పోయి చితక కొట్టేశారు. బౌలర్లు పేలవ ఫామా ఏంటి పిచ్చా అనేది రకరకాల దానికి తెలుస్తుంది. మరోవైపు అక్కడ విరాట్ లాంటి సెంచరీలు కూడా మొన్న మ్యాచ్లో ఉపయోగకరంగా లేవు. ఇవాళ మూడో రోజు వైజాగ్లో వన్డే ఇంటర్నేషనల్ జరుగుతోంది. ఈ వన్డే ఇంటర్నేషనల్లో కూడా భారత్ సత్తా చాటుతుందా అనేది అందరూ ఈరోజు మధ్యాహ్నం నుంచే తమ ఫోన్లో ఉండే జియో హాట్‌స్టార్కి కానీ లేదంటే టీవీలకు కానీ అతుకుపోయే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరోవైపు భారీ స్థాయిలో బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయని కూడా ఒక చిన్న వార్త. అది ఎప్పుడు ప్రతి మ్యాచ్కి ఐపీఎల్కి మార్చినప్పుడు వన్డేలకి ఎందుకు జరగకూడదు, జరుగుతుంది. బట్ ఇక్కడ ఏ విధమైన మ్యాచ్ ఎంత ఉత్కంఠగా జరిగిపోతుంది. ఖచ్చితంగా 350 కొట్టినా కూడా గెలవని పరిస్థితుల్లో ఎట్లా ఆడాలి? సో బౌలర్స్ పటిష్టంగా ఉండాలి. బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయగలగకపోతే గెలిచే అవకాశాలు చాలా తక్కువ అనేది ఇక్కడ ప్రధాన వార్త మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించి కప్పు వచ్చేనా జారేనా అనే మీమాంసలో ఉంది. అందరూ కూడా ఒక్కసారిగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ బౌలింగ్ కూడా చాలా పేలవమైన బౌలింగ్ ఉంది. మరోవైపు కోహ్లీ తన యొక్క సెంచరీల పరంపర కొనసాగిస్తున్నాడు. బ్యాట్స్మెన్ వాళ్ళ యొక్క కర్తవ్యం నిర్వహిస్తున్నారు, వాళ్ళు బాగానే ఆడుతున్నారు. బౌలర్ల విషయానికి వస్తే హర్షిత్ రాణా కానీ ఈ ప్రసిద్ధి కానీ వీళ్ళు సరిగ్గా చేయట్లేదు. అలాగే కులదీప్ కూడా ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారని కూడా విమర్శ ఉంది. మొత్తం మీద ఈ ఇంపాక్ట్ కాస్త కోచ్గా ఉండే గంభీర్ మీద కూడా పడే అవకాశం కనిపిస్తోంది. మొన్న టెస్టులో ఓడిపోయిన తర్వాత ఎక్కువగా వార్తల్లో గంభీర్ నిలుస్తున్నారు. మొత్తం మీద ఇండియా పేలవ ప్రదర్శన బాగా ఆడుతున్నారా